యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో సదర్ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, వట్టే జానయ్య యాదవ్, పిల్లి రామరాజు యాదవ్ పాల్గొన్నారు. సదర్ సమ్మేళనం నిర్వహించిన యాదవ్ సోదరులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. గతంలో మునుగోడులో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో పాల్గొన్నట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. మాట ఇస్తే తప్ప రాని పేరు యాదవ్ కులస్తులకు ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదవ్ సోదరులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా మీ వెంట ఉండాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాను. ఇది మాకు కొత్త అనుభూతి కలిగిస్తుంది. మొట్టమొదటిసారి ఇంత దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చూస్తుండే విధంగా చాలా బాగుంది. ఈ గతంలో కూడా మున్నేళ్ళలో కూడా ఒకసారి చేసిండ్రు. ఇది రెండోసారి ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నాం. మా మిత్రుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు, నాతో పాటు పార్లమెంట్ పనిచేసిన అంజన్ కుమార్ యాదవ్ కూడా ఈసారి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున చేస్తుందని చెప్పి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఏది ఏమైనా యాదవ సోదరులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. శ్రీకృష్ణుని వంశస్థులమని, మాట ఇస్తే తప్పని విశ్వాసానికి మరో పేరంటే యాదవ కులస్తులు అని చెప్పేసి ఒక పేరున్నది. ఎక్కడైనా సరే ఎప్పుడైనా నమ్ముకున్న వ్యక్తి విశ్వాసం ప్రకటించడంలో ఎవరైనా కులం ముందుంది అంటే అది యాదవ కులం అని చెప్పి ప్రజల అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకెళ్తోందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు.